నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. వ్యాలంటైన్స్ డే వచ్చేస్తుంది. వ్యాలంటైన్గా ఉన్న వాళ్ళంతా నిజంగా వ్యాలంటైన్సేనా? వీళ్ళ ప్రేమ ఎంతవరకు పెళ్లి వరకు వెళ్తుంది? వీళ్ళలో లవ్ పర్సంటేజ్ ఎంతవరకు ఉంటుంది? మీరు వ్యాలంటైన్ అనే నమ్మే వ్యక్తుల్లో లస్ట్ ఎంతవరకు ఉంటుంది? డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ఎస్ వినాయక్నాథ్ గారు, ఆస్ట్రో సైకాలజిస్ట్. నమస్తే సార్. సార్, నేటి తరం యువతరంలో ముఖ్యంగా ప్రేమ అనే భావోద్వేగాన్ని ఎంతవరకు మనం ఆదర్శంగా తీసుకోవచ్చు? ప్రేమించాం, ఒకరి కోసం ఒకరు ప్రాణాలైనా ఇస్తాం అనుకున్న వాళ్ళు ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ బ్రేకప్స్ అవుతున్నారు? వాళ్ళతో ఇంటిమసీ లెవెల్ వరకు కూడా వెళ్ళి కూడా అయినా కూడా ఇప్పటి తరంలో అసలు ఈ లవ్ పర్సంటేజ్ కానీ లస్ట్ పర్సంటేజ్ కానీ ఎంతవరకు ఉంది? యాజ్ ఏ ఆస్ట్రో సైకాలజిస్ట్గా మీరు ఏం చెప్తారు? ఆస్ట్రో సైకాలజిస్ట్ చెప్పాలంటే చాలా బ్లంట్గా స్ట్రైట్గా చెప్పాల్సి వస్తుంది. చెప్పండి. అది ఒక్కొక్కసారి మనోభావాలు కూడా దెబ్బతీయచ్చు చాలా మంది. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ లవ్ అండ్ లవ్ కాన్సెప్ట్ని ఎంతవరకు నమ్ముతారు? నిజంగా ఇప్పుడు ఉన్న పిల్లల్లో లవ్ ఉందంటారా? లవ్ ఎప్పుడు ఉంటుంది మేడం. లవ్ లేకుండా ఎప్పుడు ఉండదు. లవ్ ఎప్పుడు ఉంటుంది. ప్రేమ అనేటువంటి ఒక భావోద్వేగం చాలా అద్భుతమైనది. లవ్ ఈజ్ డివైన్ అంటారు. ప్రేమ నిజంగా ఒక మనిషిని చాలా ఆహ్లాదంగా, ఆరోగ్యంగా, మానసిక ఉల్లాసాన్ని ఇచ్చేదే ప్రేమ. ఈ ప్రేమ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ప్రేమించినప్పుడు, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని కానీ ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ప్రేమ భావం ఉంటుంది. అది భావరూపంలో ఉన్నంత వరకు అద్భుతం. అది భావరూపం అంటే ఏంటంటే ఎమోషనల్గా మీరు ఒక మనిషిని ప్రేమిస్తారు, ఆరాధిస్తారు, గౌరవిస్తారు, వాళ్ళకి స్వేచ్ఛనిస్తారు, వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది ప్రేమ అనే భావోద్వేగం నుంచి మీరు ఎస్టాబ్లిష్ చేసుకునేటువంటి ఒక ఆలోచన విధానం అది. కానీ ఇదే ప్రేమ ఒక వ్యక్తిని భౌతికంగా అనుభవించుకున్నప్పుడు, అంటే భావోద్వేగాల రూపాన్ని నుంచి అది భౌతికంగా మారుతుంది. ఎప్పుడు మారుతుందంటే ఆ వ్యక్తి లేనకుండా ఉండలేడు. నువ్వు లేక నేను లేను, నేను లేక నువ్వు లేను అనేటువంటి స్టేజ్కి ఫస్ట్ ఫండమెంటల్ రీజన్ ఏంటంటే అది భౌతికంగా ఆ వ్యక్తి లేనిదే నేను ఉండలేను, ఆ వ్యక్తి లేకపోతే నేను బతకలేను, ఆ వ్యక్తి కోసం నేను ఏమన్నా చేస్తాను అనేటువంటి వ్యాలంటైన్స్ ఇప్పుడు టుడేస్ యంగర్ జనరేషన్ ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే, ఒక వ్యక్తి ఎప్పుడైతే ఇంకొక వ్యక్తిని అభద్రతాభావంతో కానీ, అనుమానంతో కానీ, లేదా శాసించడం కానీ, లేదా నీకున్నటువంటి స్వేచ్ఛ, అప్పటి వరకు ఆ వ్యక్తి పరిచయం లేకముందర ఉన్నటువంటి స్వేచ్ఛ, ఒక్కసారి ఆ స్వేచ్ఛ నిర్బంధించబడినప్పుడు కానీ, లేదా నేను చెప్పిన మాట నువ్వు వినాలి, నీ వేరే అబౌట్స్ అని నాకు తెలియాలి, వీటన్నిటి వెనక ఉన్న మర్మం ఏంటి చెప్పండి? ఒక మనిషిని కంట్రోల్ చేయటం, ఒక మనిషిని దాని వెనక భావోద్వేగం ఏంటి, ఒక డిజైర్ ఏంటి? ఎప్పుడైతే మనిషి లేదు మేడం, ఎప్పుడైతే భావోద్వేగమో భౌతికం అవుతుందో, భౌతికం అంటే ఇదే ఫిజికల్ రెస్ట్రిక్షన్స్, ఎమోషనల్ రెస్ట్రిక్షన్స్, బౌండరీస్, నా వైపు నుంచి నేను ఆలోచిస్తా ఎప్పుడు. అది భౌతికం అంటే ఏంటంటే ఈ భావోద్వేగాలన్నీ కూడా అవి ఒక బయాలజికల్ డిజైర్లకి కన్వర్ట్ అవుతున్నాయని అర్థం. ఒక అమ్మాయి నాకు దూరం అవుతుందేమో, నన్ను కాకుండా ఇంకొకరైనా చూస్తుందేమో, నాకన్నా హ్యాండ్సమ్ ఉన్నవాడిని చూస్తుందేమో, నాకన్నా డబ్బు ఉన్నవాడిని చూస్తుందేమో, నాకన్నా టాలెంట్ ఉన్నవాడిని చూస్తుందేమో. ఇదే ఆలోచన అమ్మాయి కూడా ఉంటుంది. నాకన్నా అందమైన అమ్మాయిని, బహుశా మీకన్నా అందమైన అయితే మీ ఛానల్ లేరు. వద్దు సార్. సో అయితే ఇది కాంప్లిమెంట్ అది. థ్యాంక్స్. సో ఎప్పుడైతే ప్రేమ భావోద్వేగము ఎప్పుడైతే భౌతిక రూపంలోకి వస్తుందో ప్రతి మనిషి దాన్ని గమనించచ్చండి. ఎప్పుడైతే మీరు పొసెసివ్ అయిపోతున్నారో, యు ఆర్ ఫీలింగ్ ఇన్సెక్యూర్, యు ఆర్ ఫీలింగ్ జెలస్, ఆర్ ఎల్స్ యు ఆర్ నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్ వితౌట్ అ ఫోన్ కాల్ ఆర్ మెసేజ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ గురించి మీరు అడిగారు కాబట్టి, అప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటి, మీరు ఆ వ్యక్తి పట్ల సెక్షువల్లీ ప్రమోట్ అయ్యారు. ఒక్కసారి ఆలోచించుకొని చూడండి, నాకు ఆ అమ్మాయితో కానీ ఆ అబ్బాయితో కానీ ఎటువంటి బయాలజికల్ ఇంటిమసీ వద్దు, నాకు తను నన్ను ప్రేమిస్తే చాలు, తను నా గౌరవం ఇస్తే చాలు అనుకున్నప్పుడు మీకు ఏ టెన్షన్ ఉండదు, ఏ యాంగ్జైటీ ఉండదు, మీ పని మీరు చేసుకుంటారు, మీరు ఎక్కడ ఉంటారు అక్కడ సంపూర్ణంగా ఉంటారు. ఎప్పుడైతే మీలో అభద్రతా భావం చోటు చేసుకుందంటేనే మీలో ఉన్నటువంటి హార్మోన్స్ యాక్టివేట్ అయినట్టే.
మీరు లవ్ లస్ట్ యాంగిల్ రెండు అడిగారు కదా, మ్మ్. భావోద్వేగ రూపంలో ఉన్నంత వరకు లవ్ బాగుంటుంది. కానీ ఎప్పుడైతే ఈ అభద్రతా భావానికి సంబంధించిన లక్షణాలు బయటకు వస్తాయో అప్పుడు డెఫినెట్లీ మీలో హార్మోన్స్ చూస్తున్నాయి, అదే వ్యక్తిని మీ హార్మోన్స్ చూస్తున్నాయి, మీ లోపల ఉన్నటువంటి పర్సనాలిటీ చూస్తుంది. అర్థమైందా? ఎప్పుడైతే ఈ భావోద్వేగ రూపం నుంచి ఎప్పుడైతే వీళ్ళు బయాలజికల్ స్టేజ్కి వచ్చేస్తారో అక్కడి నుంచి ఒక సెల్ఫ్ మేనేజ్మెంట్ స్టార్ట్ అవుతుంది. మ్మ్. సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటే నేను ఆమెను ఏం చేసి కంట్రోల్ చేయొచ్చు. అమ్మాయి కూడా అదే అనుకుంటారు, వీడిని నేను ఎట్లా కంట్రోల్ చేయాలి. అక్కడ ఏమైపోయింది, మేనేజ్మెంట్ వచ్చేసింది. సెల్ఫ్ మేనేజ్మెంట్ అండ్ వాలంటైన్ మేనేజ్మెంట్. సెల్ఫ్ మేనేజ్మెంట్ వాలంటైన్ మేనేజ్మెంట్ రాకనే, దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయకనే చాలామంది మంచి మంచి ప్రేమికులు కూడా భగ్న హృదయుల్లాగా మిగిలిపోయారు. ఓకే. చాలామంది దుర్మార్గులు కపట బుద్ధి ఉన్న వాళ్ళు సక్సెస్ఫుల్గా మ్యారేజ్ కూడా చేసుకున్నారు. అఫ్ కోర్స్ తర్వాత రియాలిటీలో విడాకులు కూడా తీసుకుని ఉంటారు. ఓకే. సో ఎప్పుడైతే ప్రేమ అది పరిణితి చెంది బాధ్యతా రూపంలోకి మారకుండా ఈ యొక్క శృంగారము సంభోగము వైపు వెళ్తుందో, మీ హార్మోన్స్ ఎప్పుడైతే మీరు మీ ఆలోచనని మీ బుద్ధిని హైజాక్ చేస్తాయో అప్పుడు మీలో ఉండేటువంటి ఆలోచనను మీరు పరిశీలించుకోవాల్సింది ఆ వ్యక్తిలో తప్పులుగా చూడాల్సింది. మ్మ్. నేను ఎక్కడో అక్కడ నాలో సెక్స్ డ్రైవ్ పెరుగుతుంది, ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యలో సెక్షువల్ ఇంటరాక్షన్ కూడా అయిపోయింది, అప్పుడు ఎలా ఉంటుందంటే అభద్రతా భావం అనొచ్చు. ఒక్కసారి సెక్షువల్ ఇంటరాక్షన్ పెరిగిన తర్వాత మీ మోటివ్ అదే అయిపోయింది. యూ వాంట్ యువర్ బాయ్ ఫ్రెండ్ షుడ్ బి విత్ యూ, యూ వాంట్ యువర్ గర్ల్ ఫ్రెండ్ షుడ్ బి విత్ యూ. వీళ్ళిద్దరు ఎవరైనా ఒకళ్ళతో క్లోజ్ అయినా ఫ్రెండ్షిప్ చేసినా ఆ కోణంలోనే చూడడం స్టార్ట్ చేసి మిస్ అయిపోతున్నా, నేను మిస్ అవుతున్నాను. మేబీ సంబడీ ఈస్ డూయింగ్ బెటర్ పర్ఫార్మెన్స్, సంబడీ ఈస్ లుకింగ్ బెటర్ దాన్ మీ. దట్ ఈస్ వాట్ ఇస్ ఇన్సెక్యూరిటీ. సో ఎప్పుడైతే ఒక మనిషిలో ప్రేమ భావం నుంచి ఎప్పుడైతే ఈ భావోద్వేగాలన్నీ కూడా భౌతిక రూపంలోకి వస్తాయో ప్రతి వ్యాలంటైన్ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఐ నీడ్ టు బీ ట్రాన్స్పరెంట్ విత్ మై గర్ల్ ఫ్రెండ్, విత్ మై బాయ్ ఫ్రెండ్. ఇట్స్ అ వెరీ క్లియర్ కట్. ఇప్పుడున్న జనరేషన్లో 80% అవసరాలు తప్ప ప్రేమ లేదు. మ్మ్. రెండోది, వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేద్దాం, పోనీ అవసరాలు క్లియర్గా మాట్లాడుకుంటారు అనుకుందాం. ఒకప్పుడు ప్రేమ భావం వేరు, ఇప్పుడు ప్రేమ కన్నా ఎక్కువగా అనుభవాన్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు. అంటే దే వాంట్ టు ఎక్స్పీరియన్స్. వాట్ దే వాంట్ టు ఎక్స్పీరియన్స్? బయాలజికల్. ఎప్పుడైతే మీరు జీవితాన్ని అనుభవం రూపంలో గనుక మీరు ఆలోచించడం మొదలెడతారు, మ్మ్. లాయలిటీ మిస్ అవుతుంది. యూ డోంట్ వాంట్ పీపుల్ టు పుట్ యూ ఇన్ టు ద కేటగిరీ ఆఫ్ లాయలిటీ. ఒక 10 మంది కలిసినప్పుడు, అమ్మాయిలు అబ్బాయిలు కలిసినప్పుడు వాళ్ళు షేర్ చేసుకోవడానికి వాళ్ళకి కావాల్సిన ఎక్స్పీరియన్స్ కోసం కూడా చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు చాలా చిన్న ఏజ్లోనే ఆ గ్రూప్ డిస్కషన్స్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి కూడా ఫిజికల్ ఇంటిమెన్సీ, సెక్షువల్ ఇంటిమెన్సీ, సెన్షువాలిటీ ఇవన్నిటిని కూడా ఎంటర్టైన్ చేస్తున్నారు. మ్మ్. మరి అలాంటప్పుడు ఇప్పుడున్న జనరేషన్ ఒకప్పుడు జనరేషన్తో మనం కంపేర్ చేసినప్పుడు వీళ్ళ అనుభవాన్ని ఓపెన్గా చెప్తున్నారు. ఎస్, ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్, ఐ వాంట్ అ బాయ్ ఫ్రెండ్ అండ్ ఐ వాంట్ అ గర్ల్ ఫ్రెండ్. మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఒక శరీరం కావాలి కదా, వీ నీడ్ అ బాడీ. సో టుడేస్ జనరేషన్ 80% దే బోత్ ఆర్ కన్సిడరింగ్ దెమ్ సెల్ఫ్ యాజ్ అ బాడీస్, యాజ్ అన్ ఆబ్జెక్ట్స్. మన మొబైల్ గ్యాజెట్స్ ఎలా ఉంటాయో అలా అయిపోయారు ఇప్పుడు. వాళ్ళ అండర్స్టాండింగ్ క్లియర్ ఉంది. కానీ విచిత్రం ఏంటంటే ఇంత క్లారిటీతో ఉండి అవసరాల కోసం రిలేషన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు ఎందుకు దాన్ని పారదర్శకంగా ఓపెన్గా మాట్లాడుకోవట్లేదు? దట్ ఈస్ వాట్ ఈస్ అ పర్సనాలిటీ ప్రాబ్లం. మ్మ్. అంటే వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ లోపల ఉన్న విషయాన్ని ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నాడు వాడు మనసులో ఉన్న కోరికని ఎందుకు చెప్పట్లేదు? ఎందుకంటే సమాజం మొత్తం కూడా ఈ సెక్స్ అన్న పదాన్ని ఒక భయంకరమైనటువంటి ఒక ఆలోచన కింద యుగాల నుంచి కంప్రెస్ చేయబడింది. స్టిక్కర్ వేసింది. ఎవడన్నా సెక్స్ గురించి మాట్లాడాడో వాడిని బాయ్కాట్ చేస్తారు. మళ్ళీ ఇంటికి వెళ్ళి చేసేది ఏంది? ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మోర్ దాన్ 50% పోర్నోగ్రఫీ ఆడవాళ్ళే చూస్తున్నారు. సో కాబట్టి ఇప్పుడున్న జనరేషన్లో ఒక రకంగా చెప్పాలంటే అది బెటర్ ఛానల్. ఓకే. యు ఆర్ క్లియర్ విత్ వాట్ యు వాంట్ ఫ్రమ్ ఎ గర్ల్ ఆర్ ఫ్రమ్ ఎ బాయ్. కానీ అది ఎక్స్ప్రెస్ చేయట్లేదు వీళ్ళు. ఓకే. విడిపోయినప్పుడు అది నన్ను మోసం చేసింది, నన్ను డబ్బులు వాడుకుంది అని వీడంటాడు. ఆ అమ్మాయి కూడా అదే అంటది, వీడు నన్ను వాడుకున్నాడు అంటది. సో కాబట్టి ఈ ట్రాన్స్పరెన్సీ కనుక వస్తే ఎన్ని జనరేషన్లు మారినా అవసరం ఏంటి? భావోద్వేగం ఏంటి? నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ కోసం, నీ బాయ్ ఫ్రెండ్ కోసం నువ్వు ఏం సాక్రిఫైస్ చేసావు? నీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ నీతో ఉన్నప్పుడు వాళ్ళు నిజంగా ఎంత హ్యాపీగా ఉన్నారు నీతోని. ఆ హ్యాపీ మూమెంట్స్ని వాళ్ళ మెమరీస్లోకి ఎంత కన్వర్ట్ చేశారు? అన్ని బ్యాడ్ మెమరీసే.
కొన్ని గుడ్ మెమరీస్ ఉంటాయి, అవి మర్చిపోతున్నారు వీళ్ళు. ఎందుకు అంటే ఈ బ్యాడ్ మెమరీస్ అంత డామినేట్ చేస్తున్నాయి. సో కాబట్టి ఏ జనరేషన్ అయినా కానీ మన అవసరం ఏంటి అన్నది ఓపెన్గా మాట్లాడుకొని ఆ అవసరం విషయంలో అంటే పరిచయమైన కొత్తలో మనం మాట్లాడుకోకపోవచ్చు. ఇంటిమేసీ పెరిగిన తర్వాత నాకు నీతో ఏం నచ్చింది, ఫిజికల్గా ఏం నచ్చింది, సైకలాజికల్గా మెంటల్గా ఏం నచ్చింది అన్నది ఇప్పుడున్న జనరేషన్ ఓపెన్గా మాట్లాడుకుంటే బ్రేకప్స్ అయినా కానీ డిప్రెషన్ కానీ అడిక్షన్స్ కానీ ఉండే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అసలు లవ్ అనే పదానికి మీరు వెబ్రివేషన్ ఇమ్మంటే ఏమి ఇస్తారు? లవ్ ఈజ్ సంథింగ్ వాట్ యూ హ్యావ్ టు గివ్. ఇప్పుడు మేము ఇచ్చే లవ్ ఏంటంటే మా దగ్గరికి ఎన్నో సమస్యలతో వస్తారు. సూసైడల్ థాట్స్ వస్తారు, స్లీపింగ్ ట్రిపిల్స్, సూసైడ్ చేసుకుందామని ఆ రోజు డబ్బా కూడా తెచ్చుకుంటారు. మరి అలాంటి వాళ్ళ జీవితంలో మార్పు తెచ్చుకొని వాళ్ళు మళ్ళీ పాత జీవితాన్ని పక్కన పెట్టి కొత్త జీవితం స్టార్ట్ చేసి, నేను చెప్పేది ఓన్లీ బ్రేకప్స్ గురించే. ఈ వ్యాలంటైన్ బ్రేకప్స్ కదా, వీళ్ళ గురించి చెప్తున్నా. అబ్బాయిలు అమ్మాయిలు విడిపోయిన వాళ్ళు, వీళ్ళందరికీ మళ్ళీ కొత్త ఆలోచన, కొత్త జీవితం. అది చిరంజీవి ఒక మూవీ సాంగ్ ఉంటుంది కదా, మా పక్క సందులో ఒక ఐశ్వర్య వచ్చిందని. ఆ మైండ్ సెట్కి ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు? అయిపోయింది కదా, అయిపోయింది, గతం గత, మళ్ళీ కొత్త జీవితం స్టార్ట్ చేద్దాం, కొత్త బాయ్ ఫ్రెండ్, కొత్త గర్ల్ ఫ్రెండ్, లైఫ్లో ముందుకెళ్దాం, లెట్ గో పాలసీ. బట్ జీవితాన్ని ఆస్వాదిద్దాం. జీవితం అంటే ప్రేమనే కాదు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కాదు, దెర్ ఇస్ సంథింగ్ బియాండ్. ఐ వాంటెడ్ టు ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్, మై ఇంటెలిజెన్స్, మై స్కిల్, మై టాలెంట్, మై పొటెన్షియల్. ఇవి ఈ యాంగిల్లోకి వాళ్ళని ఎందుకు మోటివేట్ చేస్తున్నాం? ఆ మోటివేషన్లో ఎందుకు సక్సెస్ అవుతున్నాం అంటే దట్స్ వాట్ ఈస్ లవ్. ఓకే, వెన్ యూ లవ్ యువర్ ప్రొఫెషన్, వెన్ యూ లవ్ సంథింగ్, వెన్ యూ లవ్ ఏ పర్సన్, యూ విల్ బి ఆల్వేస్ ద బ్రైటర్ సైడ్, యూ విల్ బి ఆల్వేస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. కానీ ఇప్పుడున్నటువంటి ప్రేమ మనిషిని డిప్రెషన్కి, నర్వస్నెస్కి ఎందుకు తీసుకుపోతుందంటే దే ఆర్ నాట్ రియల్లీ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ లవ్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.